కృష్ణా జలాలపై నల్లగొండ జిల్లాలో రాజకీయం వేడెక్కింది. కృష్ణా జలాల సాధనలో వైఫల్యానికి మీరే కారణమంటే మీరే కారణమంటూ పరస్పర నిందలతో కాంగ్రెస్ బీఆర్ఎస్ అసెంబ్లీలో బయట మాటల యుద్ధానికి తెరలేపాయి. ఇదే అంశంపై ఇరు పార్టీలు పోటాపోటీ సభలు నిరసనలకు సిద్దమయ్యాయి. కృష్ణా జలాల హక్కుల పరిరక్షణ సభ పేరుతో బీఆర్ఎస్ ఇవాళ భారీ బహిరంగ సభ నిర్వహించనుండగా అధికార కాంగ్రెస్ కూడా పోటీ సభను నిర్వహించేందుకు సిద్దమైంది. జిల్లా కేంద్ర సమీపంలోని నార్కట్పల్లి అద్దంకి జాతీయ రహదారిని ఆనుకుని చర్లపల్లి బైపాస్ రోడ్డులో సుమారు 50 ఎకరాల్లో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించనుంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ ఈ సభకు హాజరు కానున్నారు. సభ ఏర్పాట్లను మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. కృష్ణా జలాల్లో హక్కుల కోసం, ప్రాజెక్టుల కోసం తాము గతంలో చేసిన పోరాటాలు, ఉద్యమాలను కేసీఆర్ వివరించనున్నారు. కేంద్రం చేతికి ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు వెళ్లకుండా తామేం చేశామనే అంశాలను ప్రజలకు వివరిస్తారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా రైతాంగంతో పాటు ఖమ్మం, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల నుంచి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సభకు హాజరయ్యేలా సన్నాహాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు హాజరవుతారని పేర్కొన్నారు. అయితే బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా నల్గొండలో కాంగ్రెస్ పోటీ నిరసన సభను నిర్వహించనుంది. గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను విస్మరించిన విషయాన్ని ప్రజలకు తెలియజెప్పేందుకు జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద గులాబీ రంగు కుర్చీ, గులాబీ కండువాతో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేయనున్నారు. దీనిపై కేసీఆర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి నిరసన తెలపాలి అని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇలా అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకే రోజు పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళన సర్వత్రా నెలకొంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, ఈ సభకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? మరొక వైపు బీఆర్ఎస్ కు సంబంధించిన నేతలు ఎవరెవరు హాజరబోతున్నారు, ఏంటి వివరాలు? థ్యాంక్ యూ. ప్రస్తుతం అయితే కృష్ణానది జలాల అంశంతో రాష్ట్రంలో పాలిటిక్స్ అయితే హీట్ ఎక్కుతున్నాయి. అయితే కృష్ణానది జలాల హక్కుల పరిరక్షణ పేరుతో తెలంగాణ హక్కులకు సంబంధించి ఈరోజు చలో నల్గొండ పేరుతో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది. ఈరోజు సాయంత్రం నల్గొండలో ఆ సభ జరగనుంది. అయితే దీనికి పోటీగా నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ మినీ నిరసన సభను కూడా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం మనం నల్గొండ గడియారం సెంటర్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నిరసన సభ స్థలం వద్ద ఉన్నాము. ఇక్కడ ఈరోజు ఏదైతే సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ నల్గొండ జిల్లా ప్రజలకు ఎస్ఎల్బీసీ కుర్చీ వేసుకొని పూర్తి చేస్తానని చెప్పేసి ఆ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఏళ్లు గడిచినప్పటికీ కూడా పూర్తి కాకపోవడంతో దానికి నిరసనగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం కేసీఆర్కు సవాలు విసిరారు. నల్గొండ జిల్లా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను, నల్గొండ జిల్లా పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి క్షమాపణ చెప్పి నల్గొండలో సభకు ప్రసంగించాలని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి. ఇప్పుడు మనం ప్రస్తుతం ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ బహిరంగ సభకు పోటీగా నిరసన సభను ఏర్పాటు చేసింది. ఒక కుర్చీ ఏర్పాటు చేశారు. ఆ కుర్చీలో పింక్ టవల్తో కప్పి అందులో సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని పెట్టేందుకైతే ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. మరో పక్క ఎడమ వైపు ఒక ఎల్ఈడి స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ ఎల్ఈడి స్క్రీన్లో ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు ఎస్ఎల్బీసీ సంబంధించినటువంటి హామీలను ప్రజలకు ఏ రకంగా ఇచ్చారు, తెలంగాణ ఉద్యమంలో అదేవిధంగా కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి చేసినటువంటి హామీలను సంబంధించినటువంటి కేసీఆర్ మాట్లాడిన మాటలను ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్లో ప్రదర్శించనున్నారు. మొత్తంగా అటు బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ, ఇటు కాంగ్రెస్ మినీ నిరసన సభ నేపథ్యంలో నల్గొండలో కొంత ఆందోళన నెలకొంది. ఇప్పటికే నల్గొండలో 30 పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది. 30 పోలీస్ యాక్ట్ ప్రకారం వ్యక్తిగతంగా ఎవరిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అదేవిధంగా సామాన్య ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పలు రకాల నిబంధనలతో జిల్లా ఎస్పీ చంద్రనాదీప్ అయితే బీఆర్ఎస్ పార్టీ సభకైతే అనుమతులు ఇచ్చిన పరిస్థితి ఉంది. మరోపక్క బీఆర్ఎస్ పార్టీ సభను సక్సెస్ చేసేందుకు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు 12 నియోజకవర్గాలకు నియమించినటువంటి ఇన్ఛార్జీలు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు అదేవిధంగా ఉమ్మడి మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ, దక్షిణాది ఉన్నటువంటి మన ప్రధానంగా సాగర్ ప్రాజెక్టు సాగునీరు ఉన్నటువంటి రంగారెడ్డి, హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేసేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక చాపర్లో మాజీ సీఎం కేసీఆర్ మరిగూడ ప్రాంతంలో ఉన్నటువంటి బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఇక్కడ మాత్రం మరికొద్ది సేపట్లో బీఆర్ఎస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ మినీ నిరసన సభ అయితే ఇక్కడ ప్రారంభం కానుంది. మొత్తంగా పోలీసులు అయితే
బీఆర్ఎస్ సభకు సంబంధించి 300 మంది పోలీసుల బందోబస్తుతో 4 డిఎస్పీలతో పాటు మొత్తం 300 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా జిల్లా ఎస్పీ చందనా దీప్తి సూచనలతో కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి సామాన్య ప్రజలకు బహిరంగ సభ సందర్భంగా బీఆర్ఎస్ ఏదైనా ఇబ్బందులు ట్రాఫిక్ ఇబ్బందులు కలుగజేస్తే కేసులు నమోదు చేసేందుకు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో పలు పార్కింగ్ ప్రాంతాలను కూడా బీఆర్ఎస్ ఏర్పాటు చేసుకుంది. మొత్తంగా ఈరోజు సాయంత్రం జరగబోయేటువంటి బీఆర్ఎస్ సభ మరికాసేపట్లో జరగబోయే కాంగ్రెస్ నిరసన సభల నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్రంలో కూడా కొంత టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఓటు